ఆన్లైన్లో ఔషధాల విక్రయాలను నిలిపివేయాలని చిత్తూరు జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ బాబు డిమాండ్ చేశారు. అఖిల భారత కెమిస్ట్ల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్త మందుల దుకాణాల బంద్ను చిత్తూరులో విజయవంతంగా నిర్వహించారు. ముందుగా సుందరయ్య వీధి నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరేష్ బాబు మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల విక్రయాల ద్వారా దుకాణదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కార్పొరేట్ సంస్థలు అందించే అధిక డిస్కౌంట్ నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ బంద్లో సంఘం ప్రధాన కార్యదర్శి బాబు నాయుడు, రాజప్ప శెట్టి, నగర అధ్యక్షుడు దేవదాస్, కార్యదర్శి మోహన్ రెడ్డి, కోశాధికారి చంద్రమోహన్ రెడ్డి, అట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 12,40,000 మంది కెమిస్టులు దేశవ్యాప్తంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానానికి, పాలసీలకు వ్యతిరేకంగా ఈ రోజు బంద్ చేస్తున్నాం. మాకు 3 డిమాండ్లు, ముఖ్యమైన డిమాండ్లు 3. ఒకటి, ఆన్లైన్ మందుల విక్రయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. నెంబర్ 2, ప్రెడేటరీ ప్రైజింగ్, అంటే అనైతికమైనటువంటి డిస్కౌంట్లు. ఒక కంపెనీ ఒక బ్రాండెడ్ డ్రగ్స్ కి 16 నుంచి 20% మార్జిన్లు ఒక కెమిస్ట్కి ఇస్తే ఆన్లైన్లో 20-25% ఎలా ఇస్తున్నారు? ఇది వచ్చి కేవలం వినియోగదారులను చీట్ చేయడమే. ఈ ఒక పోరాటానికి తర్వాత మనకు రూల్ నెంబర్ 220E అని ఒక కొత్త సెక్షన్ తెచ్చి డోర్ డెలివరీలు ప్రభుత్వం అలో చేస్తున్నారు. ఇది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్కి వ్యతిరేకము. ఈ డోర్ డెలివరీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. దీని వలన అనైతికంగా అసాంఘిక శక్తులకు మందులు చేరి మనకు చెడు అలవాట్లు బానిసలే అవకాశం ఉంది. కాబట్టి ఈ డోర్ డెలివరీ వ్యవస్థను కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. దయచేసి ప్రభుత్వము మా విన్నపాలను ఆలకించి మా ఈ 3 న్యాయమైన డిమాండ్లని అంగీకరించవలసిందిగా, మా విజ్ఞప్తి స్వీకరించవలసిందిగా మీడియా ముఖంగా పత్రికా ప్రతినిధుల ద్వారా మేము విజ్ఞప్తి. రెండోది, ఈరోజు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ సంబంధించి చిత్తూరు జిల్లా అధికారులు ఉన్నారు. వాళ్ళు మెడికల్ షాప్స్ లో పర్యటన చేసి ఆన్లైన్ వ్యాపారం ఏ షాపులు చేస్తున్నారో, ఏదైతే మన దేశానికి సంబంధించిన 15 బహుళజాతి కంపెనీలు, విదేశాలకు సంబంధించి 25 బహుళజాతి కంపెనీలు, టోటల్గా 40 పైన ఈ బహుళజాతి కంపెనీలు ఈ దేశాన్ని మెడికల్ రంగాన్ని శాసిస్తూ ఉంది. ఇది ప్రజా వ్యతిరేకమైన చర్య. అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని మాకు విజ్ఞప్తి ఏమంటే, ఇప్పటికైనా సరే ఆల్ ఇండియా నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి వీళ్ళు న్యాయమైన కోరికలు ఒప్పించి ఈరోజు మెడికల్ రంగంలో సమస్యలు రాకుండా చూడాల్సి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఆన్లైన్ వ్యాపారం ఎలా, ఆన్లైన్ వ్యాపారము మాకు ఒక ఆన్లైన్ వ్యాపారం అనేది అన్ని దొరుకుతున్నాయి. ఆల్కోగమ్లు కానీ మత్తు పదార్థాలు పూర్తిగా ఆన్లైన్ వ్యాపారం దొరుకుతున్నాయి. మా మెడికల్ షాపులు అమ్ముకుంటూ వాళ్ళ మటుకు ఆన్లైన్ వ్యాపారం సాగుకి జరిగిపోతుంది. ఈ సమాజానికి విరుద్ధంగా చాలా యూత్ తప్పుదారి పట్టించే ఈ విధంగా పోతూ ఉంది. కాబట్టి కార్పొరేట్ వాళ్ళకు ఎక్స్ట్రా డిస్కౌంట్లు ఇచ్చి మా వాళ్ళు చెప్పినట్టు కొద్ది రోజులు పోతే 1 year షాపులు జరిపినాక మళ్ళీ చిన్న వ్యాపారస్తులు పోయినాక వాళ్ళ ఇష్టం కొద్దిగా అమ్ముకోవాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ మా డిమాండ్స్. ఆల్రెడీ మాకు చంద్రబాబు నాయుడుకి ఒక టీం పోయింది మెంబర్ ఇచ్చేదానికి. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు కూడా మా ఒక విన్నపని మన్నించి సానుకూలంగా స్పందించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం.